జనక మహారాజుకు చెబుతూ ఉన్నారు. ఓ రాజా, కార్తీక మాసములో దాని మహాత్మ్యం గురించి ఎంత తెలిసినా ఎంత చెప్పినా కూడా తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. తులసీదళాలతో సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పెట్టి భక్తితో పూజించినటువంటి వారికి మోక్షం లభిస్తుంది. అలాగే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి సమారాధన చేసి తాము తింటే సర్వపాపాలు కూడా తొలగిపోతాయి. కార్తీక మాసంలో దీపారాధనకు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అని ఇదివరకే చెప్పాను కదా! అయితే అట్లా రోజూ దీపారాధన చేయలేని వారు ఉదయం, సాయంత్రం వేళలో ఏదైనా గుడికి వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారాలు చేసినా సరే వారి పాపాలు నశిస్తాయి. సంపద కలిగిన వారు, శక్తి ఉన్నవారు శివకేశవుల ఆలయాలకు వెళ్లి భక్తితో దేవతార్చన చేయించినట్లయితే వారికి అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అంతేకాకుండా వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివాలయానికి గాని, విష్ణు ఆలయానికి గాని వెళ్ళి ధ్వ ధ్వజస్థాపన చేయాలంటే జెండాను ప్రతిష్ఠించాలి. అట్లా చేసినటువంటి వారికి కూడా యమకింకరులు వారి వద్దకు రారు. కోటి పాపాలైనా, సుడిగాలైనా సరే కొట్టుకుపోతాయి. ఈ విధంగా కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి, వరి పిండితో శంకుచక్ర ఆకారాలు ముగ్గులు పెట్టి, నువ్వులు, ధాన్యము పోసి వాటిపై నిండా నువ్వుల నూనె పోసినటువంటి దీపాన్ని పెట్టి వెలిగిస్తే ఆ దీపం రాత్రింబవళ్ళు ఆరకుండా చూసి దీనినే నందాదీపం అని కూడా అంటారు. ఈ విధంగా చేసి నైవేద్యం పెడుతూ కార్తీక పురాణం చదివినట్లయితే హరిహరులిద్దరూ కూడా సంతోషిస్తారు. అట్లా చేసినటువంటి వారికి కైవల్యం లభిస్తుంది. అందుకే కార్తీక మాసంలో శివుడిని జిల్లేడు పూలతో అర్చిస్తారు. దీని వలన ఆయుర్వృద్ధి కలుగుతుంది. సాలగ్రామానికి ప్రతినిత్యము కూడా గంధం పెట్టి తులసీదళంతో పూజ చేయాలి. ఏ మనిషి అయితే ధనబలం కలిగి ఉంటాడో అతను ఈ మాసంలో పూజాదులు చేయడో అటువంటి మనిషి మరుజన్మలో కుక్కలా పుట్టి తిండి దొరక్క ఇంటింటికి తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచమైనటువంటి మరణాన్ని పొందుతాడు. కాబట్టి కార్తీక మాసంలో నెల రోజులై కూడా పూజ చేయలేని వారు ఒక సోమవారమైనా సరే శివకేశవులను పూజించిన ఆ మాసంలో అంతా కూడా పూజించినటువంటి ఫలితం లభిస్తుంది. అందుకే ఓ మహారాజా, నీవు కూడా ఈ వ్రతాన్ని ఆచరించు అని చెప్పారు. నమ శివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాస్తిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాన్ వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. స్కాంద పురాణాంతర్గతమైనటువంటి వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యమునందలి 7వ అధ్యాయము 7వ రోజు పారాయణం సమాప్తం. హరి ఓం తత్సత్. శివం శంకరం శంభుమేశానమీడే, శివం శంకరం శంభుమేశానమీడే, ప్రభుం ప్రాణనాథ